ప్రైజ్ లార్డ్. మరి ఈ సమయంలో దేవుడు ప్రతినిత్యం మనతో మాట్లాడుతున్న అనేక వాగ్దానాల ద్వారా మరి దేవుడు మనతో మాట్లాడుతున్న సమయము కాలాలు అన్నీ దేవుని చేతిలో ఉన్నాయి. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క మాటలు వింటున్న మీ జీవితంలో కూడా దేవుడు ఎంతగానో ఒక ప్రశస్తమైన నీతి సూర్యుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రశస్తమైన వెలుగులో మనందరం కూడా మనలో ఉన్న ప్రతి బలహీనతలను అవి మనల్ని సరిదిద్దగలవు. ఆయన యొక్క వెలుగులో మనలో ఉన్న ప్రతి డాగును సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంది అని దేవుని యొక్క వాక్యంలో దేవుడు సూర్యుడై ఉన్నాడు, నీతి సూర్యుడై ఉన్నాడు. మరి ఈ ప్రపంచమంతట్లో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఉదయకాల సమయం ఒక ప్రత్యేకమైన వెలుగును మనం చూడాలని ఆశిస్తుంటాం. అట్లాగే యావది ప్రాణులన్నీ కూడా వెలుగు కొరకు ఎదురు చూస్తుంటారు. వెలుగు రాగానే మన పని ఆరంభానికి, అలాగే మనం చేసిన ప్రతి పని స్పష్టంగా కనపడడానికి మనం ఆలోచిస్తాం. సృష్టి ఆరంభంలో కూడా దేవుడు మరి ఆయన చేసిన 6 దినాలు సృష్టిలో కూడా మరి ఏడో దినము ఎంతగానో దేవుని యొక్క నామంలో మరి దేవుడు తను చేసిన పని అంతటిని కూడా సమాప్తమైనదని దేవుడు చెప్తా ఉన్నాడు. విశ్రాంతి దినముగా దేవుడు చెప్తా ఉన్నాడు. అట్లాగే మరి ఆయన సూర్యచంద్రులను జ్యోతులుగా పోల్చి ఆకాశ నక్షత్రాలను దేవుడు కలుగజేశాడు. అలాగే అందులో మరి చంద్రుడిని సూర్యుడిని దేవుడు కలిగించాడు. కాలాన్ని సూచనగా అవి మనకి ఎంతగానో చూపిస్తూ మనల్ని కాలాన్ని అంచనా వేయడానికి కూడా సూర్యుడు ఎంతగానో మనకి జ్ఞాపకం చేస్తున్నాడు. అలానాడు పూర్వీకులైన వారు కూడా గోడ గడియారాలు ఉండేవి కాదు, కానీ ఎండ నీడను బట్టి మరి తెలియపరుచుకునేవాళ్ళు. పొలాల్లో హార్వెస్టర్లో పనికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఆ నడినెత్తి మీదకి ఎండ వచ్చినప్పుడు ఇది 1 గంట అయింది అని సమయం చెప్పేవాళ్ళు. అలాగే భక్తుడైన హిజ్కియా అనే భక్తుడు ఉన్నాడు. అతను దేవుని ద్వారా గోడ తట్టు తిరిగి తన ప్రార్థన ద్వారా తన ఆయుష్ని పెంచుకోవడానికి ఆనవాలుగా నీ ఇంటి ముందు ఉంచబడిన ఆ మెట్లు నీడ ఎక్కిపోతుందనే మాట సెలవిస్తూ ఉన్నాడు. ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాగ్దానంలో నుండి ఈ దినమందు యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం చదువుతుందిగా ప్రతి ఒక్కరు కూడా ఈ మాటలు, దేవుని యొక్క మాటలు స్పష్టంగా అన్నాడు. నీ సూర్యుడికను అస్తమించడు, నీ చంద్రుడికను క్షీణించడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటున్నాడు. ఇక్కడ నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడింకడు క్షీణింపడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తములగును అని అంటున్నాడు. ఇక నీ జీవితంలో నిత్య సంతోషం అనేది చూడగలవు. అది దేవుని యొక్క నామమును బట్టి ఈ యొక్క యెషయా గ్రంథము 60వ అధ్యాయము 20వ వచనం ప్రకారంగా మనం చూస్తే, చదవబడిన ఈ లేఖనానుసారంగా దేవుడు మనల్ని కూడా నిత్యము మీరు ప్రకాశించు జ్యోతుల వలె ఉంటారు అంటే మన ముఖంలో ఒక తేజస్సమైన వెలుగు ఉంటుంది. ఆయనలో వెలుగు ఉంది. ఆ వెలుగు ప్రతి మనుషులను మరి వెలిగింపచేస్తుంది. ఆయనలో జీవం ఉంది. ఆ జీవం ప్రతి మనుషులను వెలిగింపచేస్తుందని దేవునికి వాక్యం సెలవిస్తుంది. మరి ఈ సమయం ముందు ఒక మంచి సమాచారాన్ని దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. ఇక నీ జీవితంలో నీ దుఃఖ దినములు సమాప్తములగును అంటున్నాడు. మరి దేవుని యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ఎదురు చూసేవాడికి మరి ఎప్పుడు కూడా దుఃఖం ఉండదు, ఎప్పుడు సంతోషమే. ఎందుకంటే మరి దేవుని యందు అటువంటి ఒక విశ్వాసాన్ని కలిగి ఉండాలి. మన ప్రభువు నీతి సూర్యుడే ఉన్నాడు. ఆయన మనల్ని కూడా వెలగబడుతున్న ఒక సూర్యుని వెళ్ళి ప్రకాశించవలే, ఆయన యొక్క ప్రకాశత మన మీద ప్రకాశింపబడినట్లుగా నేను ఒక మాటని ఇక్కడ దేవుడికి వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఒక మంచి సమాచారం విన్నప్పుడు నీ జీవితంలో ఒక వెలుగుమయంగా నీ ముఖం కనపడినట్లుగా, నీ సూర్యుడికను అస్తమింపడు అనే మాట అంటున్నాడు. నీ చంద్రుడింకడు క్షీణింపడు అంటున్నాడు. నీ చంద్రుడు ఇంకా క్షీణింపడు అంటున్నాడు. యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును అంటున్నాడు. దేవుడే నిత్యమైన వెలుగుగా ఉండి మరి ప్రకటన గ్రంథంలో చూస్తే అక్కడ సూర్యుడు లేదు. కోటి సూర్యుడి కాంతి కన్నా మిన్నైన వాడుగా ఉన్నాడు ప్రభు. అక్కడ దేవదూతులు, అక్కడున్న వారందరూ కూడా ఆయన ముఖ దర్శనం చూస్తున్నారు. ఆయన మనందరం కూడా చూడలేనంత వారుగా ఉన్నాం. బాప్తిస్మ ఆ యొక్క యోహాను, పద్మాస్ దీపంలో ఉన్న యోహాను మరి ఆయన పరలోకానికి కొనుకోబడినప్పుడు
ప్రభు అయిన యేసుక్రీస్తు ముందు నేను చచ్చిన వాడి వల్లే పడి ఉన్నాను, నా కనులెత్తి ఆయన నేను చూడలేకపోయాను అంటున్నాడు. మరి ఈ దిన ముందు దేవుడు ఎట్లా మనల్ని ఆస్వాదించి మన గృహాల్లో ఉన్న చీకటి పారదలినట్లుగా మనం అడుగు పెట్టినప్పుడు దేవుడు ఒక వెలుగువయంగా మార్చబడినట్లుగా మీరు అటు యొక్క ఆశీర్వాదాన్ని పొందాలని ఈ చదవబడిన లేఖనమును దేవుడు మీ పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.